వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి మీరు సంపాదించుకోగలుగుతారు. ధార్మిక చింతన ఏర్పడుతూ ఉంటుంది. విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకునేందుకు ఎప్పటికప్పుడు అందరికంటే భిన్నంగా మీరు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయటమే కాకుండా వాటిల్లో మీకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలను కూడా సిద్ధింపచేసుకుంటారు. ఈ వారం మీకు రావలసినటువంటి బాకీలు కానీ ధనం కానీ అందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజువారీ లావాదేవీల విషయంలో కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ వారం ఆర్థిక విషయాల్లో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు కొంత ధనాన్ని కేటాయిస్తూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి అవసరాల కోసం తీవ్రంగా తాపత్రయపడుతుంటారు, ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేందుకు ఈ వృశ్చిక రాశి వారు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు క్రయ విక్రయాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చూస్తే ఈ వారం విశేషంగా మీకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ పరిస్థితులను జాగ్రత్తగా మీరు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. తప్పితే మొత్తం మీ వల్లనే సాధ్యమవుతుంది అనేటటువంటి మాటలు మాత్రం ఇబ్బందులు కలగచేస్తుంటాయి. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీల పరంగా ఈ వారం కొంత హెచ్చుతగ్గులు మంచి చెడులు ఉండబోతున్నాయి. వారాంతంలో మార్పులు మీకు సహకరిస్తుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది. స్వామివారి ప్రపత్తి స్తోత్రం కానీ వెంకటేశ్వర స్వామి విశేషమైనటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ పారాయణం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీకు కలిసి వస్తాయి.